నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. క్రోధినామ సంవత్సరం ఆశ్వీజ మాసం అక్టోబరు నెల మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది ఇప్పుడు చూద్దాము. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలుగాను ఈ సంవత్సరం ఈ మాసంలో వీరికి సానుకూలంగా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంది. విదేశీ ప్రయాణాల యొక్క ప్రయత్నాలు మీకు ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ ప్రయత్నాలుగా పయనం చేయండి. తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతారు. కోర్టు వ్యవహారాలందు కొన్ని చికాకులు ఉంటాయి కాబట్టి ఆ వైపుగా మీరు వెళ్ళవద్దు అని సూచన. తరువాత ధన వ్యవహారాల్లో అంటే మీరు ఏదైనా వ్యాపారానికి సంబంధించి కానీ ధనానికి సంబంధించిన వ్యవహారాల్లో మీరు తలదూర్చకుండా ఉండడం అనేది ప్రత్యేకమైన సూచన. ఎందుకు అంటే నిరుత్సాహం కానీ లేదా కొత్త చిక్కులు కానీ కొని తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. తరువాత కుటుంబంలో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కుటుంబంలో అనుకూలమైన అన్యోన్యత కనబడుతోంది. భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో సంతానపరంగా కానీ మీకు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఈ మాసం అంతా మీరు ఆహ్లాదంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా ముందుకు సాగిపోతారు. సోదర వర్గం నుంచి, బంధువర్గం నుంచి కొంత వ్యతిరేకత కనబడుతోంది కాబట్టి మీరు ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఈ మాసం వారికి ఇవ్వకపోవడమే ప్రత్యేకమైన సూచన. అయితే శత్రు సంబంధమైన సమస్యలు ఏవైనా ఉంటే ఈ మాసంలో మీకు తొలగిపోతాయి. ప్రయాణాల్లో ప్రమాద సూచనలు కనబడుతున్నాయి కాబట్టి ప్రయాణాలను వాయిదా వేయగలిగితే మరీ మంచిది. కాదు కూడదు అని అనుకుంటే కనుక ఏదైనా తగు నియమాలు పాటించుకుని తప్పనిసరి అయితే వెళ్ళవలసిందిగా చెప్పడం జరిగింది. దానికి నియమాలు అంటే ఏంటంటే శనీశ్వరుడికి కానీ లేదా మీ ఇంటి కులదైవానికి కానీ లేదా మీ ఇంట్లో ఉండే పెద్దలకు నమస్కారం చేసుకుని మీ ద్వారలక్ష్మికి అంటే ఇంట్లోంచి బయటికి వెళ్ళే సింహద్వారం ఉంటుంది కదా, ఆ సింహద్వారానికి దండం పెట్టుకుని వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన. ఏమని దండం పెట్టుకుంటారు అంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని మనసులో అనుకుని బయటకు వెళ్ళవలసిందిగా ప్రత్యేకమైన సూచన. ఈ సూచన మరవద్దు సుమా. తరువాత వ్యవసాయదారులకు ముఖ్యమైన పంటలు చాలా విశేషమైన లాభాన్ని ఇస్తాయి కాబట్టి మీరు చాలా సంతోషంగా ఉండవచ్చు. ప్రభుత్వ సహాయ సహకారాలు మీకు అనుకున్న దానికన్నా ముందే అందుబాటులోకి వస్తాయి. కొత్త పంటలు ఏమైనా వేయాలని ఆలోచన ఉన్నా లేదా పెట్టుబడి పెట్టాలని అనుకున్నా మీరు నిరభ్యంతరంగా పెట్టుకోవచ్చు. కౌలుదారులకు, నర్సరీ వాళ్ళకి, పౌల్ట్రీ రంగం వాళ్ళకి ఈ మాసం విశేషంగా మీకు కలిసి వస్తుంది. తర్వాత రాజకీయ వర్గం వాళ్ళకి, రాజకీయంలో ఉండే వాళ్ళకి శుభ ఫలితాలు కలుగుతాయి. కొత్తగా మీరు రాజకీయంలోకి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ఎప్పుడైనా మీ నక్షత్రానికి సంబంధించిన మంచి తారాబలం, చంద్రబలం చూసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. అధిష్టాన వర్గం యొక్క గౌరవ మన్ననలు పొందుతారు. వారు మీకు సానుకూలంగా స్పందిస్తారు. మీరు రాజకీయ రంగంలో ఉన్నవారు ఎవరికైనా మాట ఇచ్చినట్టయితే, ప్రజలకు వాగ్దానాలు కానీ మాటలు కానీ ఇచ్చినట్టయితే మీరు ఆ మాటను చెల్లించుకోవాలి అనే సూచన చెప్పడం జరిగింది. నటనా రంగం కానీ, నాట్యరంగం కానీ, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి ఈ మకర రాశిలో అన్ని నక్షత్రాల వారికి మంచి అనుకూలంగా ఉంది కాబట్టి మీరు నిరభ్యంతరంగా ఏమి చేయదలుచుకున్నారో అది శుభ్రంగా చేసుకోవచ్చు. శనీశ్వరుడి అనుగ్రహం ఈ రాశి వారి మీద సంపూర్ణంగా ఉంది. తరువాత చిన్న సూచన ఏంటంటే ఈ రాశిలో ఉండే అన్ని నక్షత్రాల వారికి రాశిపరంగా చెప్పే సూచన ఏంటంటే అనుకూలమైన సూచన అంటే ఫలితాల కోసము శనీశ్వరుడికి శనివారం రోజు బెల్లంతో కలిపిన గోధుమ రొట్టెలను కనుక కాకులకు కానీ కుక్కలకు కానీ తినిపించడం ప్రత్యేకించిన సూచన. తరువాత ఇంకొకటి, ఈ రాశిలో ఉండే స్త్రీలకు మనకి ఏలినాటి శనికి ప్రభావంలో అంటే ఇంకా చివరి దశలోకి వచ్చే
సమయంలో ఉన్నారు కాబట్టి ఆ స్వామివారు మీకు మంచే చేసే సూచనలు కనబడుతున్నాయి కాబట్టి మరింత ఆ స్వామివారి మెప్పు కోసము మీరు శనివార నియమాలు పాటించండి, శనీశ్వర ఆలయాలు దర్శించండి, శనికి సంబంధించిన స్తోత్రాలు వినడం కానీ లేదా పఠించడం కానీ చేయండి. అవి కూడా మాకు కుదరలేదు అవ్వదేమో అని అనుకున్న వాళ్ళు ఓం శం శనేశ్వరాయ నమః, శనేశ్వర అనకూడదు, శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని చాలా జాగ్రత్తగా 108 సార్లు పఠించుకోండి, అనుకోండి, తలుచుకోండి. తర్వాత ప్రత్యేకమైన మంత్రం ఏదంటే ఇది శనివారం నాడు చేయవలసిన మంత్రం. కానీ ఈ మాసంలో ప్రతి ఒక్కరూ, ఈ రాశిలో ఉండే నక్షత్రంలో ఉండే ప్రతి ఒక్కరూ రోజు జపించవలసిన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ అని 11 సార్లే చదువుకుంటే చాలా మంచిది. విశేషమైన ఫలితాన్ని, చిన్న చిన్న ఒడిదుడుకుల్ని కూడా ఈ మాసంలో మీరు దాటవేస్తారు. ఇప్పుడు నక్షత్రాల పరంగా సూచన చూద్దాం. ఉత్తరాషాఢ వాళ్ళు ఆదిత్య హృదయాన్ని పఠించడం కానీ వినడం కానీ చెయ్యాలి. ఆదివార నియమాలు పాటించాలి. ఆదివారం నాడు మాంసాహారాన్ని నిషేధించాలి. సూర్యుడికి ప్రదక్షిణాలు అంటే ఉన్న చోటనే ప్రదక్షిణాలు కానీ సూర్య నమస్కారాలు కానీ చెయ్యాలి. రాగి పాత్రతో తులసి మొక్కలో సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇస్తూ ఓం ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవాలి. చదువుతూ మొక్కలో నీళ్లు పోసుకోవాలి. తర్వాత శ్రవణ నక్షత్రం వాళ్ళు తల్లిని, భార్యని, సోదర సోదరీలను అంటే అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను ఇబ్బంది పెట్టకండి. తరువాత రోజు చందమామను దర్శిస్తూ ఓం సోం సోమాయ నమః అనే మంత్రాన్ని స్వామిని చూస్తున్నంతసేపు చదువుకోండి. తర్వాత స్వామికి ఇష్టమైన పాలను నైవేద్యంగా అలా ఆరు బయట పెట్టండి. మీరు ఎక్కడ ఉన్నా సరే ఆరు బయట అంటే ఇంటికి బయట కానీ లేదా బాల్కనీలో కానీ స్వామివారిని తలుచుకుంటూ కొద్దిగా పాలను ఆ స్వామివారికి నివేదన చేయండి. తర్వాత శనీశ్వరుడికి నవగ్రహాల ఆలయంలో 19 ప్రదక్షిణాలు చేస్తూ శని త్రయోదశి నాడు కానీ లేదా శనివారం నాడు ఏదైనా ఒక శనివారం రోజు 19 ప్రదక్షిణాలు చేస్తూ స్వామివారికి తైలాభిషేకం చేయండి. ఇది ప్రత్యేకమైన సూచనగా చెప్పడం జరిగింది. తదుపరి ధనిష్ట నక్షత్రం వారు మంగళవార నియమాలు పాటిస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడము, అభిషేకం చేయడము, స్వామివారికి అష్టోత్తర నామపారాయణాలు చేయడము, లేదు అంటే కనుక ఆలయాలను దర్శించిన తత్సమానమైన ఫలితాన్ని పొందుతారు. స్వామివారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించండి. మంగళవార సూచన తప్పనిసరిగా చేయించండి. కుజుడికి సంబంధించినటువంటివి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా సర్పదోషాలు ఉంటాయి, ఇది ఉంటుంది కదా, దానికి అభిషేకమైనా చేసుకోండి. ఇవన్నీ తప్పనిసరి సూచనలు. ఈ సూచనలు పాటిస్తూ ఆయా గ్రహాల అనుగ్రహాలను మీరు పొందాలని కోరుకుంటూ నమస్తే. అయితే మన సనాతన సంప్రదాయం ప్రకారము ఉగాది రోజు పంచాంగ శ్రవణం యొక్క గ్రహ స్థితిగతుల ఆధారంగా, దేశకాలమాన పరిస్థితుల ఆధారంగా, కేవలం ఇది ఆంగ్ల మాస సంవత్సరం ప్రారంభం కాబట్టి అంటే మన ఆంగ్ల మాసాన్ని బట్టి చూసుకుంటున్నాం కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అలాంటి ఫలితాలే ఇస్తాయి అని అనుకోకూడదు. ఇవి గోచారానికి సంబంధించింది అంటే అందరికీ కలిపి చెప్పే సూచన కాబట్టి ఇది అందరికీ నాకే వర్తిస్తుంది లేదా నాకు వర్తించలేదు లేదా ఇది అబద్ధము, నాకు కాలేదు కాబట్టి ఇది పూర్తిగా అబద్ధము అనే అపోహలకు తావివ్వకుండా మీరు విని లేదు తెలుసుకోవాలి, నాకు వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అనుకున్నట్టయితే కనుక వ్యక్తిగత జాతక పరిశీలన కనుక చేసుకుంటే ఉత్తమమైన పండితులని కలుసుకొని వారిని సంప్రదించి దక్షిణ తాంబూలాలు ఇచ్చుకొని శుభ ఫలితాలను పొందవచ్చు. ఇది ప్రత్యేకంగా ప్రేక్షకులు గమనించవలసిన అత్యంత ముఖ్యమైన సూచన అన్నమాట. నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు నక్షత్రాల వారీగా పరిహారాలు, సూచనలు చూద్దాం.
ఉత్తర నక్షత్రం వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. వారి యొక్క తండ్రిని గౌరవించాలి. ఆదివారం నియమాలు పాటించండి. సూర్యుడికి రాగి పాత్రతో తులసి మొక్కలో నీళ్లు పోయడం అంటే లైక్ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. నీళ్లను వదలాలి. మాంసాహారాన్ని తప్పనిసరిగా నిషేధించాలి. స్వామివారికి అభిషేకం చేస్తున్నప్పుడు, అభిషేకం అంటే నీళ్లను అర్ఘ్యంగా ఇస్తున్నప్పుడు ఓం సం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లకు తక్కువ కాకుండా జపించవలసిందిగా సూచన. మాంసాహారాన్ని వదలాలి. ఆదివార నియమాలు పాటించాలి. తదుపరి హస్త నక్షత్రం వారికి ప్రతి సోమవారము ప్రదోష సమయాన శివాభిషేకం చేయండి. మాస శివరాత్రి రోజు ప్రత్యేకంగా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని అక్కడ దీపం వెలిగించుకున్నా లేదా అభిషేకం చేయించుకున్నా మంచిదే. తర్వాత సాయంత్రం సమయంలో చంద్రుణ్ణి చూస్తూ ఓం సం చంద్రాయ నమః లేదా ఓం సం సోమాయ నమః ఈ 2 మంత్రాల్లో ఏది మీకు అనుకూలంగా ఉంటుందో దాన్ని మీరు 108 సార్లు జపించుకుంటూ చంద్రదర్శనం చేసి వీలైతే చంద్రుడికి పాలను నైవేద్యంగా పెట్టుకుంటే విశేషమైన ఫలితం వస్తుంది. చంద్రగ్రహ సంబంధిత ఏవైనా బాధలు ఉంటే అవి తొలగిపోతాయి. తర్వాత చిత్తా నక్షత్రం వారికి ప్రతి మంగళవారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, జపము, ప్రదక్షిణాలు ఇవి సూచనగా చెప్పడం జరిగింది. అయితే మంగళవారం నాడు మాంసాహారాన్ని నిషేధించి సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఇష్టమైన ఆ స్వామికి ఇష్టమైన ఎర్రని పువ్వులతో పూజ చేసుకుని ఎర్రని పండును నైవేద్యంగా పెట్టుకున్నట్టయితే సంతానం లేని వారికి కానీ లేదా భార్యాభర్తల మధ్య అనుకూల దాంపత్యం లేకపోవడం కానీ ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే లేదా కాలసర్ప దోషాలు కానీ సర్పదోషాలు కానీ ఇలాంటివి ఏవైనా చిన్న చిన్న చికాకులు ఉన్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే స్వామివారి అనుగ్రహం మీ మీద విశేషంగా కలుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క ఆలయాలను సందర్శించడం చాలా విశేషము. కృత్తికా నక్షత్రానికి సంబంధించి మంగళవారం వస్తే మరీ విశేషము. లేదా మంగళవారం కానీ కృత్తికా నక్షత్రం టైం అప్పుడు కానీ మీరు మీ ఇంట్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకానికి ప్రతిమకి అభిషేకం చేసుకున్నట్టయితే ఆ స్వామికి సంబంధించిన ఏవైనా దోషాలుంటే తొలగిపోతాయి. సంతానం వారికి సంతానం వస్తుంది. అనుకూలమైన దాంపత్యాన్ని పొందుతారనమాట. ఈ నియమాలు, ఈ సూచనలు తప్పనిసరిగా పాటించండి. పాటించిన తర్వాత వారి యొక్క ఆ గ్రహాల అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందండి. నమస్తే.